ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఈ మంచి సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలని తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం కొన్ని విషయాల్ని ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఇంతకుముందు మన వీడియోలో ఇతరులకి మనము ఆశీర్వాదకరంగా ఉండాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటా వచ్చాం. దాని యొక్క ఉపోద్ఘాతాన్ని, ఇంట్రడక్షన్ పార్ట్ని మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అయితే యోసేపు జీవితాన్ని తీసుకొని అతన్ని దేవుడు ఇతరులకి ఎలా ఆశీర్వాదకరంగా మార్చాడో, పోతీఫర్ కుటుంబానికి, అలాగే ముందుకు వెళ్ళే కొలది ఐగుప్తు దేశానికి దేవుడు ఏ రీతిగా యోసేపుని దీవెనకరంగా మార్చాడు అనే విషయాలని మనం మాట్లాడుకుంటూ వచ్చాం. మనల్ని కూడా దేవుడు ఇతరులకి ఆశీర్వాదకరంగా చేయాలి అనేది ఆయన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అయితే మనము కూడా ఆ రీతిలో మార్చబడాలి అంటే ఏం చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. యోసేపు తన యొక్క ప్రజలకి, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలకి, అలాగే పోతీఫర్ కుటుంబానికి ఎందుకు అంత ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు? మనము కూడా ఆ రీతిలో ఇతరులకి ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా మార్చబడాలి అంటే మనము కూడా ఏం చేయాలి అనే విషయాల్ని ఈరోజు మనం అతని జీవితంలో నుంచి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. ప్రభు చిత్తమైతే కనుక ఈరోజు 1-2 పాయింట్లని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ప్రభు చిత్తమైతే ఇంకొక పార్ట్లో ఆయనలో ఉన్నటువంటి మరికొన్ని లక్షణాలని మనం మాట్లాడుకుందాం. అయితే ఈరోజు మొదటి మాటగా యోసేపు అంత దీవెనకరంగా ఇతరులకు మారటానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే యోసేపు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు పరిశుద్ధుడు. ఎలా చెప్పగలం మనం ఈ మాట అనంటే, యోసేపు తన తండ్రి దగ్గర ఉన్నప్పుడే చాలా పరిశుద్ధంగా ఉండేవాడు. తనకి 10 మంది అన్నయ్యలు అప్పటికే ఉన్నారు. యోసేపు 11వ వాడు. తర్వాత బెన్యామీను అనే యోసేపు తమ్ముడు పుట్టాడు. అయితే అన్నలుగా ఉన్నటువంటి 10 మంది చేసేటటువంటి చెడుతనాన్ని అంతా కూడా యోసేపు తండ్రి దగ్గరికి తీసుకువచ్చేవాడు అనే మాటని మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయం 2వ వచనం లాస్ట్ 2 లైన్లు మనం చదివినట్లయితే, అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వచనంలోనే మనకు కనిపిస్తుంది, యోసేపు ఈ పని చేసేటప్పుడు, అంటే అన్నయ్యలు చేసేటటువంటి చెడు తీసుకువచ్చి తండ్రికి చెప్పేటటువంటి సమయంలో అతని వయసు ఎంత అంటే 17 సంవత్సరాల వయసు ఉన్నట్టుగా మనకి ఆ వచనంలో కనిపిస్తుంది. 17 సంవత్సరంలో ఉన్నటువంటి ఒక యవనస్తుడు, చెడు చేయాల్సినటువంటి వయసులో ఉన్నటువంటి ఒక యవనస్తుడు చెడు చేయకుండా అన్నయ్యలు చేసేటటువంటి చెడుని తీసుకువచ్చి తండ్రికి చెప్పేవాడు. గొప్ప విషయమే కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనిని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే, యోసేపు చిన్నతనం నుండి కూడా తండ్రి నేర్పించేటటువంటి బోధనల్ని నేర్చుకుంటూ, వాక్యాన్ని మనసులో పెట్టుకుంటూ, దేవుడు ఎంతటి గొప్పవాడో, ఆయన పిలుచుకుంటే ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో, ఆయన మాటకి లోబడితే ఇతరులకి ఎంత దీవెనకరంగా మారుస్తాడో, తన తరతరాలకి, అంటే పూర్వపు తరంలో ఉన్నటువంటి అబ్రహాము, ఇస్సాకు, అలాగే ఇప్పుడు తన తండ్రి అయినటువంటి యాకోబు జీవితాల్లో ఏమేమి కార్యాలు దేవుడు చేశాడో చిన్నతనం నుంచి కూడా యోసేపుకి చక్కగా బోధించుకుంటా, నేర్పించుకుంటా వచ్చాడు. ఆ మాటలే అతని హృదయంలో దేవుని పైన ప్రేమను పోసేసి పరిశుద్ధంగా ఉండేలాగా చేసేశాయి. ఆ పరిశుద్ధత తన భవిష్యత్తుని దీవెనకరంగా చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పరిశుద్ధతే ఇప్పుడు బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మబడినప్పటికీ కూడా ఆ ఐగుప్తు దేశంలో పోతీఫర్ కుటుంబంలోనికి వచ్చినటువంటి యోసేపు పోతీఫర్ భార్య తప్పు చేయడానికి, పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు ఒప్పుకోకుండా దూరంగా పారిపోవటానికి కారణమయ్యింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ బాగా తెలిసినటువంటి సందర్భం అది. ఐగుప్తులోనికి వచ్చాక పోతీఫర్ భార్య తప్పు చేయమని, పాపం చేయమని, నాతో కలిసి ఉండమని తనని చాలా ప్రేరేపించింది. చుట్టూ తను తప్పు చేస్తే అడ్డుకునే వాళ్ళు, మందలించే వాళ్ళు, హెచ్చరించే వాళ్ళు ఎవరూ లేరు. తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు, నా అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఒక బానిసగా, ఒక పనోడిగా ఒకళ్ళ క్రింద ఉన్నాడు. ఆ యజమానే తప్పుకు ప్రేరేపిస్తున్నప్పుడు ఏం జరిగిద్ది, తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచించుకోకుండా
నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఈ పని చెయ్యకూడదు, నేను ఈ పాపానికి అంగీకరించకూడదు అంటూ బలవంత పెట్టినప్పుడు ఆవిడి దగ్గర తన వస్త్రాన్ని వదిలిపెట్టేసి మరి తను పారిపోయినట్టుగా 39వ అధ్యాయం ఆదికాండ గ్రంథంలో 9వ వచనం నుంచి మనం చదువుకుంటా వెళ్తే ఈ యొక్క సందర్భం అంతా కూడా అక్కడ రాయబడి ఉంటుంది. ఈ 2 మాటలు మనకేం తెలియచేస్తున్నాయి అంటే, యోసేపు యొక్క పరిశుద్ధ జీవితాన్ని మనకి తెలియచేస్తున్నాయి. అంటే యోసేపు యొక్క పరిశుద్ధ జీవితాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నాయి. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంత పరిశుద్ధంగా అయితే ఉన్నాడో, అన్నయ్యలు చేసే పాపాన్ని, చెడుని తీసుకొచ్చి తండ్రికి ఎలాగైతే చెప్పే స్థితిలో ఉన్నాడు కానీ చేసే స్థితిలో లేకుండా ఉన్నాడో, అలాగే పోతీఫర్ కుటుంబంలోనికి వచ్చినప్పటికీ, ఐగుప్తు దేశంలో ఉన్నప్పటికీ, చుట్టూ నానుకున్న వాళ్ళు ఎవరు లేనప్పటికీ కూడా యోసేపు తన పరిశుద్ధతను విడిచిపెట్టకుండా దేవునికి భయపడి జీవిస్తూ పరిశుద్ధతని కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊరికనే ఇతరులకి ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే మార్చబడమండి. ఒక పనోడికి దేశానికి సంబంధించినటువంటి బాధ్యతలను అప్పగించేసి ఫరో రాజంతటి వ్యక్తే ఇంకా నేను మాత్రమే పేరుకి రాజుని, మొత్తం నువ్వే చూసుకోవాలి, నీ సెలవు లేకుండా ఎవరు కాలు చేయి కూడా ఈ దేశంలో కదిలించరు అనే అంత గొప్ప స్థాయిలో కూర్చోపెట్టి అంత పెద్ద బాధ్యతని ఒక పనివాడు పరదేశస్థుడికి అప్పగించాలి అంటే అది మామూలు విషయం కాదు. అది ఊరికినే జరిగిపోదు. దేవుడు దీవించాలి. దేవుడు ఒక వ్యక్తిని ఆ రీతిగా దీవించాలి అంటే వారిలో పరిశుద్ధత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. బైబిల్ గ్రంథం మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని దేవుని వాక్యం 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆయన పరిశుద్ధుడు. ఆలోచనలలో, నోటి మాటలో, క్రియలలో ఏ రీతిగా కూడా ఎంత వెతికినా కూడా ఆయనలో పాపం అనేది, తప్పు అనేది మనం కనుక్కోలేము. అంతటి పరిశుద్ధుడు ఆయన. ఆయన పరిశుద్ధతతో ఏ మనిషి యొక్క పరిశుద్ధతని కూడా పోల్చడానికి కూడా సరిపోదు. అంత గొప్ప దేవుడు ఆయన. అలాంటి దేవుణ్ణి కలిగినటువంటి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఒక్క విషయంలో, 2 విషయాల్లో పరిశుద్ధంగా ఉంటూ చాలామంది అనుకుంటారు, నేను నీతిగా బ్రతుకుతున్నాను, పవిత్రంగా జీవిస్తున్నాను, ఇది చూడట్లేదు, అబద్ధాలు చెప్పట్లేదు, ఈ కార్యక్రమాల్లో నేను పాల్గొనట్లేదు, అంత ఘోరమైన పెద్ద పెద్ద తప్పుల్లోనికి నేను వెళ్ళట్లేదు అని ఏదో ఎవరో చేసేటటువంటి వాటితో పోల్చుకుంటూ మనం చేసేది పెద్ద తప్పేం కాదు, చిన్నదేగా, అబద్ధమేగా, చిన్నదేగా, కొంచెం డబ్బులు తీసుకుంటున్నాం అంతేగా అంటూ సర్ది చెప్పుకుంటూ రోజుల్ని గడిపేస్తూ ఉంటాం. కానీ దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి అంటే, ఆలోచనల్లో కూడా పాపం చేయనటువంటి జీవితాన్ని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచనల్లో కూడా పాపం చేయకూడదు, నోటి మాటలో కూడా పాపం చేయకూడదు. యోబు గురించి ఒక మంచి మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది, నాకు ఈ సమయంలో జ్ఞాపకం వస్తుంది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చివరి మాటను మనం చూస్తే, ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదు. అలాగే 31వ అధ్యాయం 1వ వచనంలో మనకు ఒక మాట కనిపిస్తుంది ఇదే యోబు గ్రంథంలో, నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగు చూచుదును అంటున్నాడు యోబు. అంటే తన కంటి చూపు విషయంలో ఎంతో పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పి తను ఒక నిబంధన చేసుకున్నాడు. నోటి మాటతో కూడా పాపం చేయకుండా ఉండాలి అని తను ఎంతో సాయశక్తిలా ప్రయత్నించాడు. యోబుని గురించి అందుకే దేవుడు గొప్ప సాక్ష్యాన్ని చెప్పాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నతంగా దీవించబడి ఆశీర్వదించబడిన ప్రతి ఒక్కరూ కూడా, ఇతరులకి దీవెనకరంగా మార్చబడినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్ని మనం చూస్తే ఎంతో పరిశుద్ధంగా వాళ్ళు జీవించినట్టుగా దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. దానియేలు జీవితాన్ని మనం ఒకసారి చూస్తే, తను కూడా బానిసగా బబులోను దేశంలోనికి వచ్చాడు. అంచెలంచెలుగా దేవుడు ఆ వ్యక్తిని ఎంతగా దీవించాడు అనంటే, ప్రజలందరూ అసూయపడేంతగా, ప్రభుత్వాలు మారినా కూడా అతడు వర్ధిల్లుతూనే ఉండేంతగా, అక్కడున్నటువంటి అధిపతుల మీద, అధికారులందరి మీద ముఖ్యమైన స్థానంలో, సేమ్ యోసేపు లాగే రాజు తర్వాత సమస్తాన్ని చూసుకునేటటువంటి స్థానంలో, ఒక మాటలో చెప్పాలి అంటే ఒక ప్రధానమంత్రి స్థానంలో దేవుడు దానియేలుని ఉంచాడు. అంతగా ఆ వ్యక్తిని దీవించడానికి గల ప్రథమమైన కారణం ఏంటి అనంటే, అతనిలో ఉన్న పరిశుద్ధత. నేను ఒక పనోడిగా బానిసగా ఇక్కడికి వచ్చాను,
వాళ్ళు చెప్పింది తినాలి, వాళ్ళు చేయమన్నది చేయాలి అని ఎక్కడా కూడా తినే విషయంలో కూడా పాపం చేయకుండా, రాజీ పడిపోకుండా తను పవిత్రంగా జీవించాడు. అసూయపరులు తనలో ఏమన్నా తప్పు కనుక్కొని రాజుకు ఒక కంప్లెయింట్ ఇద్దామని ఎతికితే 6వ అధ్యాయంలో మనకి దానియేలు గ్రంథంలో ఈ మాటలన్నీ కనిపిస్తాయి. వెతికితే ఒక్క తప్పు కూడా అతనిలో కనపడలేదంట. తప్పైనా, నేరమైనా అస్సలు ఏది కనిపించలేదంట. ఇక ప్రార్థన చేయటంలో మాత్రమే అతన్ని పట్టుకోగలమని చెప్పేసి అక్కడ ప్లాన్ మార్చుకున్నారు. అంటే ఒక లోపం కూడా లేకుండా, ఒక తప్పు కూడా లేకుండా పరాయి దేశంలో ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా దానియేలు పరిశుద్ధంగా జీవించాడు. అందుకే దేవుడు ఒక బానిసగా వెళ్ళినటువంటి వ్యక్తిని తీసుకువచ్చి ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా వారి యొక్క పరిశుద్ధతని ఎంతో కాపాడుకున్నారు. మనము కూడా పరిశుద్ధతని కాపాడుకునే వారిగా ఉండాలి. సైతాను మనల్ని అపవిత్రమైన కార్యక్రమాల్లోనికి తీసుకువెళ్ళడానికి, అలాంటివి చేయటానికి వాడు మనల్ని చాలా ప్రేరేపిస్తూ ఉంటాడు. మన కన్నుల్ని తొందర పెడుతూ ఉంటాడు, మన చేతుల్ని కాళ్ళని తొందర పెడుతూ ఉంటాడు. పరిగెత్తుకుంటా వెళ్ళాలి, పాపపు క్రియలలో పాల్గొనాలి అంటూ. ఈ రోజుల్లో ఎక్కడికో వెళ్ళి ఏదో పాపంలో కార్యక్రమాల్లో పాల్గొన్న అవసరం లేదు. ఇంట్లోనే ఉండి ఫోన్లోనే మొత్తం జరిగించేస్తూ ఉన్నారు. భయంకరమైన చెడంతా కూడా ఫోన్లోనే ఉండిపోయింది. చూడకూడనివి చూస్తున్నారు, వినకూడనివి వింటున్నారు, మాట్లాడకూడనివి ఇతరులతో మాట్లాడుతూ ఉన్నారు, లేనిపోయిన సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారు, అక్రమమైన మార్గంలో వారి జీవితాల్ని, వారి సంబంధాలని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. వ్యభిచారాలు అక్కడే జరుగుతూ ఉన్నాయి, దొంగతనాలు, మోసాలు అక్కడే జరుగుతూ ఉన్నాయి, జూదాలు, బెట్టింగ్ గేమ్స్ అంటూ ప్రజల్ని మోసం చేస్తూ ఎంతోమంది ఈ ఆన్లైన్కి ఎడిక్ట్ అయిపోయి, ఇంటర్నెట్లకి బానిసలైపోయి, వారు ఎంతో పరిశుద్ధంగా జీవించాలి అనుకున్నా ఏదో ఒక రీతిలో, ఏదో ఒక రీత్యా వారు అపవిత్రమైన మార్గంలోనే వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ మంచి సమయంలో యోసేపు జీవితంలో నుంచి మనం మాట్లాడుకునే ప్రాముఖ్యమైన మాటగా ఒక మంచి విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను. మనము దేవుని యొక్క ప్రజలంగా ఇతరులకి దీవెనకరంగా ఉండాలి అంటే, యోసేపులాగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, దానియేలులాగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, పాటించాల్సింది, కాపాడుకోవాల్సింది ఏంటి అంటే పరిశుద్ధమైన జీవితం. అలా జీవిస్తే చాలు, దేవుడు మనల్ని బట్టి సంతోషపడి అనేక మందికి దీవెనకరంగా దేవుడు మనల్ని మార్చేస్తాడు, ఆశీర్వాదకరంగా చేసేస్తాడు. మనము మన ఇష్టమైన మార్గంలో, మనకి నచ్చినటువంటి కోణంలో వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉంటే దేవుడు దీవించేయాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అది సాధ్యం కాదు. దేవుడికి అయిష్టమైనటువంటి పని అది. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఎంతోమందికి లేనటువంటి అవకాశం దేవుడు మనకిచ్చాడు. పశ్చాత్తాపపడి ప్రభు పాదాలు పట్టుకొని సరిచేసుకొని మరలా మన జీవితంలో ముందుకు వెళ్ళేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి కల్పించాడు. మనము సరిచేసుకొని ప్రభు మార్గంలో ముందుకు కొనసాగితే తప్పకుండా దేవుడు మన భవిష్యత్తుల్ని దీవెనకరంగా చేస్తాడు, ఆశీర్వాదకరంగా చేస్తాడు. మనము దీవెనకరంగా ఉండటమే కాదు, కానీ మనకు ఏమన్నా లేకపోయినా అనేక మందికి దేవుడి దీవెనకరంగా చేసేస్తాడు, గొప్ప స్థాయిలోనికి తీసుకొని వెళ్తాడు. మనల్ని బట్టి అనేక మంది ఆశీర్వదించబడేలాగా, అనేక మంది మోటివేట్ అయ్యేలాగా, అనేక మంది ప్రజలు బ్రతికేలాగా దేవుడు మనల్ని అనేక దిశల, యోసేపుని, దానియేలుని వాడుకున్న దేవుడు, యోబుని 2 ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా దీవించి ఆశీర్వదించి వాడుకుంటాడు. ఈ ఆశీర్వాదం మీకు కావాలా? అయితే పరిశుద్ధంగా జీవించండి. పరిశుద్ధతని కోల్పోయి ఉంటే మరలా తిరిగి పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకొని ఆ పరిశుద్ధతని కాపాడుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరొక పాటలో ఇంకొన్ని మంచి విషయాల్ని యోసేపు జీవితంలో నుంచి మనం నేర్చుకుంటూ, దేవుని మాటల్ని ధ్యానం చేసుకుంటూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా మనము కూడా మార్చబడదాం. కలుసుకుందాం. దైవాశీస్సులు అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.